ఓం శ్రీ సద్గురుభ్యో నమ. భక్తి రకాలు. భక్తి అనేది 3 రకాలుగా ఉంటుంది. అవేమిటంటే బాహ్యభక్తి, అనన్యభక్తి, ఏకాంత భక్తి. అయితే బాహ్యభక్తిలో కూడా 9 రకాలుగా ఉన్నవి. అవి ఏంటవి అంటే శ్రవణము, మరి కీర్తనము, స్మరణము, పాదసేవనము, ఆసనము, వందనము, దాస్యము, సఖ్యము, ఆత్మనివేదనము. ఈ బాహ్యభక్తి 9 రకాలతోటి ఎవరెవరు తరించారు అంటే దానిని కూడా మనం ఒకసారి విచారిద్దాం. శ్రవణము అంటే ఏ విధంగా భగవంతుని యొక్క కథలను వినడం. దీని వలన పరీక్షిత్ మహారాజు సుఖయోగి ద్వారా విని ముక్తిని పొందాడు. కీర్తనము అంటే భగవంతుని యొక్క నామాలను కీర్తించడం, పొగడడం, భజించడం. ఇందువలన నారద మహర్షి ముక్తి చెందాడు. స్మరణము అంటే భగవన్నామాలను స్మరిస్తూ ఉండడం. దీని వలన సుఖయోగి ముక్తి చెందారు. అలాగే పాదసేవనము 4వ భక్తి అయినటువంటి ఇవన్నీ కూడా బాహ్య భక్తిలోని భాగాలే. అంటే భగవంతుని యొక్క దివ్యమైనటువంటి ఆలయాలకు వెళ్ళడం కానీ, ఇందువలన అంటే లక్ష్మీదేవి కూడా ఎల్లవేళలా కూడా భగవంతుని యొక్క పాదార్చనము, పాదసేవనమే చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాగా భగవంతుని ఎడబాయకుండా ఉండేటువంటి శ్రేష్టమైనటువంటి స్థానాన్ని పొందడం, అది ముక్తి చెందడం అని చెబుతూ, అంతేకాదు 5వది అయినటువంటి అర్చనము, భగవంతుని పూజించుట. దీని వలన పృథు చక్రవర్తి ముక్తిని పొందాడు. వందనము, భగవంతునికి సాష్టాంగ దండ ప్రణామాలను ఆచరించడం. ఇందువలన అక్రూరుడు ముక్తిని చెందాడు అని చెబుతూ దాస్య భక్తి. ఇక్కడ భగవంతునికి సేవ చేయడం, కైంకర్యం చేయడం. దీని వలన ఎవరు అంటే మరి గరుత్మంతుడు, హనుమంతుడు మొదలైనటువంటి మహాభక్తులు కీర్తిని పొంది ఉన్నారు అని చెబుతూ, అంతేకాదు సఖ్యభక్తి, భగవంతునితో కూడి ఉండునట్లుగానే భావిస్తూ, ఇందువలన అర్జునుడు ముక్తిని పొందాడు. అంతేకాదు ఆత్మనివేదనము, భగవంతునికి సమస్తాన్ని కూడా అర్పణ చేయటం. దీని వలన బలి చక్రవర్తి మరి ముక్తిని పొందాడు అని చెబుతూ, అయితే ఇది బాహ్యభక్తి యొక్క విషయాలు. అయితే 2వది అయినటువంటి అనన్యభక్తి. అనన్యభక్తి అంటే బాహ్యభక్తి చేస్తూ రాగా తనకంటే కూడా ఇక ఇతరమైనటువంటిది లేదు అని ఎప్పుడైతే తెలుస్తుందో అది అనన్యమైన భక్తి, అంటే ఇతరమైనటువంటిది లేని భక్తి. ఇక 3వది అయినటువంటి ఏకాంత భక్తి. ఏకాంత భక్తి అంటే సద్రూపమైనటువంటి పరబ్రహ్మానికి, చిద్రూపమైన ఆ పరబ్రహ్మ శక్తికి ఏ విధంగా ఎటువంటి భేదము లేదు. చంద్రునికి వెన్నెలకు ఏ విధమైనటువంటి ఎడబాటు లేకుండా ఉన్నట్లుగానే, తెలుసుకున్నట్లుగానే మరి అట్లా తెలుసుకున్నప్పుడు నిత్యమైనటువంటి నిత్యానందానుభవాన్ని పొందుతూ ఉంటాడు. అది ఏకాంత భక్తి. అసలు మనం ఇన్ని భక్తులను గురించి తెలియజేసుకున్నాం కదా. భక్తి అంటే 3 విధాలని, 1 బాహ్య భక్తి అని, 2 అనన్య భక్తి అని, 3 ఏకాంత భక్తి అని తెలియజేసుకున్నాం కదా. అయితే అసలు భక్తి అంటే ఏంటి అన్నప్పుడు, భక్తి అంటే వినయము, విశ్వాసము, భయములతో కూడుకొని ఉండడం ఏదైతే ఉంటుందో అదే భక్తి. అసలు మరి ఈ భక్తిలో ఈ 3 వినయము, విశ్వాసము, భయాలతో కూడి ఉండేది భక్తి అని చెప్పుకున్నప్పుడు, మరి వినయం అంటే ఏంటి అనే ప్రశ్న మనకు పుట్టవచ్చు. వినయం అంటే తన పని నిమిత్తం ఒక అధికారి వద్దకు వెళ్ళినప్పుడు ఎంత నమ్రతగా ఉంటామో, ఎంత వినయంగా లొంగుబాటులో ఉంటామో, అప్పుడు మన కులం కానీ మన మతం కానీ ఏమీ గుర్తురాదు. మనకి ఆ కార్యం నెరవేరడమే. కాబట్టి ఆ అధికారి దగ్గర మనం ఎట్లా ఉంటాం అంటే ఎంతో వినయంగా ఉంటాం, నమ్రతతో ఉంటాం, లొంగుబాటుగా ఉంటాం. అలా లొంగిబాటుగా ఉన్నట్లుగా ఉండడం ఏదైతే ఉన్నదో అదే వినయం. అయితే మరి 2వది విశ్వాసం అంటే లొంగుబాటుతో చూపేటువంటి ప్రేమ. అంతేకాదు భయం అంటే ఏమిటి అంటే మరి ఎలాగంటే తనను అది ఎల్లవేళలా కూడా తబ్బిబ్బు చేస్తూ ఉంటుంది.
అది భయం అనేది. ఈ యొక్క వినయ విశ్వాస భయాలు గురువునందు చూపించాలి. గురువునందు భయము, వినయము, విశ్వాసము ఎందుకు చూపించాలి అంటే, వినయము గురువుల ఎందు ఉండవలెన అంటే వారికి ఏ లోటు అవుతుందో. ఎందుకు ఉండాలి వినయం గురువుల పట్ల? ఎందుకు చూపించాలి వినయం అంటే, గురువుకి ఏ లోటు అవుతుందో, నా వల్ల ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమో, ఏ ప్రశ్నకు జవాబు చెప్పలేకపోతానేమో, వారికి సేవ చేయలేకపోతానేమో అనేటువంటి లొంగుబాటు చూపించాలి. అంతేకాదు, విశ్వాసం అంటే తన కుమారుని యందు అంటే తన కొడుకు పట్ల ఎంత ప్రేమగా ఉంటాడో గురువు యందు కూడా అంతకన్నా ఎక్కువ ప్రేమగా ఉండాలి. కుమారుని యందు ప్రేమ జనన మరణాలను కలుగజేస్తుంది కదా. బిడ్డల పట్ల ఉన్నటువంటి ప్రేమ ఏం చేస్తుంది? మళ్ళీ పుట్టుక చావు అనేదే కలిగిస్తుంది. అదే గురువునందు ఉన్నటువంటి ప్రేమ అయితే జనన మరణం అనేటువంటిది ఆ స్థాయి రహితం చేస్తుంది, లేకుండా చేస్తుంది, అంటే మోక్షాన్నే కలిగిస్తుంది అని. మరి మూడవది భయము. అంటే ఇప్పుడు భయము అనేటువంటిది పెద్ద పులిని చూస్తే భయపడతాం. ఎందుకు? అది చంపుతుంది కాబట్టి. అలాగే బాధ తెచ్చే వాటిని అన్నింటి యందు కూడా మనకి ఏదైనా క్లేశం కలుగుతుందంటే ఆ వచ్చే వాటి యందు అన్నింటి యందు కూడా మనకు భయమే ఉంటుంది. అంటే గురువైతే చంపరు, సరికదా, బాధ పెట్టరు, బాధలు తెచ్చి కూడా పెట్టరు. గురువును చూస్తే భయం ఎందుకు అంటే, భయం ఉంటేనే కదా లొంగుబాటు అనేది వస్తుంది. ఇక్కడ భయము అనగా జనన మరణ భయము. అటువంటి భయము గురుదేవుడే తీసివేస్తాడు కాబట్టి మరి ఎన్నడూ కూడా మరి ఎవరూ కూడా ఆ జనన మరణ భయాన్ని ఎవరూ తీసివేయలేరు. కేవలం శ్రీ గురుమూర్తి మాత్రమే తీసివేస్తాడు. ఈ వినయము, విశ్వాసము, భయాలలో ఏ ఒక్కటి లేకపోయినప్పటికీ కూడా భక్తి కానే కాదు. ఈ మూడు కలిసి ఉన్నటువంటిదే భక్తి. ఎలాగంటే, పంచదార యందు 3 గుణాలు ఉన్నాయి. అవి ఏమేంటి? ఒకసారి మనం విచారిద్దామా? పంచదార యందు 3 గుణాలు ఏంటి? ఒకటి తెల్లగా ఉంటుంది, మృదువుగా ఉంటుంది, మూడోది తీపిగా ఉంటుంది. ఈ 3 ఉంటేనే పంచదార అయింది. అలాగే వాటితో ఏ ఒక్కటి తక్కువైనా కూడా ఆ మూటిల్లో ఏంటవి? మృదుత్వం కానీ, తెలుపు కానీ, తీపి కానీ ఏ ఒక్కటి తక్కువైనా అది పంచదార కాదు. అలాగే ఇక్కడ మరి సున్నమందు తెలుపు ఉంది కదా, అట్లాగే సున్నమునందే ఉన్నది, ఇంకా మృదుత్వం కూడా ఉన్నది. కానీ తీపి ఉన్నదా? అది లేకపోవడం వల్ల ఈ సున్నం పంచదార కాలేదు కదా. అలాగే భక్తి యందు కూడా వినయము, విశ్వాసము, భయము అనే 3 ఉంటేనే అది భక్తి అనేది అవుతుంది. ఏ ఒక్కటి లేకపోయినా కూడా అది భక్తి అని అనిపించుకోదు. భక్తి ఎన్ని విధాలు కాపాడుతుంది అంటే, భక్తి ప్రతి ఒక్కరిని రక్షిస్తుంది. ఎలా కాపాడుతుంది? ఎన్ని రకాలుగా కాపాడుతుంది అంటే, ఇన్ని రకాలు అని చెప్పలేం. తల్లిలా కాపాడుతుంది, మరి బుద్ధి చెప్పేటువంటి తండ్రిలా కూడా కాపాడుతుంది, ఇంకా దరిద్రాన్ని పోగొట్టే దాతలాగా కాపాడుతుంది, రోగాన్ని పోగొట్టే డాక్టర్లాగా కూడా కాపాడుతుంది. ఇంకా అంటే లింగారాధన, జంగమార్చనలో వెలి భక్తికి అంగాలు కదా. అంటే ఇక్కడ మనం ఏమని చెప్పుకుంటున్నాము అంటే, భక్తి ఇన్ని విధాలుగా కాపాడుతుంది అని చెప్పినప్పుడు మరి లింగారాధన అంటారు, జంగమార్చన అంటారు. ఇవెందుకు చేయాలి అనేటువంటివి చెప్పాలి అంటే, లింగారాధన, లింగము అనేటువంటిది, జంగమార్చనలు అనేటువంటివి ఇది లోపల వెలుపల ఉండేటువంటి భక్తి యొక్క అంగాలు. ఎలా అంటే, ఇప్పుడు తాము చూస్తూ ఉండేటువంటి అంటే, ఇప్పుడు మనం ఏదైతే చూస్తూ ఉన్నామో ఆ చూసే చూపంతా కూడా ప్రత్యేగాత్మ స్వరూపమే. అలా ప్రత్యేగాత్మ స్వరూపంగా చూడగలిగితే అది లింగారాధన అని చెప్పబడుతుంది. అయితే వచ్చినటువంటి పెద్దలను ఆరాధిస్తూ ఉంటాం, మహనీయులని. అదే జంగమార్చన అనే పెద్దలకి జంగములు అనేటువంటి పేరు కూడా ఉంది. అసలు పెద్దలకి జంగాలు అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అంటే, జకారం జననం నాస్తి, గకారం గగనవచ్చితం, మకారం మననం నాస్తి,
ఇత్యైతే జంగమస్థిత. అంటే ఇక్కడ జకారం జననం నాస్తి. జకారం వల్ల ఏమైంది, అసలు పుట్టడం అనేది లేదు. గకారం గగనవర్జితం. గకారం వల్ల ఏమైంది అంటే ఏమీ లేనటువంటి ఖాళీని వదిలేసినట్లుగానే. మకారం మననం నాస్తి. అక్కడ మకారం వల్ల ఎటువంటి మననము చింతన అనేటువంటిది లేదు. ఇత్యైతే జంగమస్థిత. అంటే ఏ జనన మరణాలైతే లేనివారు గనక ఉన్నారో వారినే జంగములు అని పిలుస్తారు. అంటే అటువంటి వారిని ఆశ్రయించినప్పుడు మనకి కూడా జనన మరణాలు అనేటువంటిది లేకుండా చేసేటువంటిదే ఈ యొక్క లింగారాధన, జంగమార్చన అనేటువంటి భక్తి తత్వం కూడా. అంటే భక్తి ఎన్ని విధాలుగా వర్ధిల్లిందో అన్ని విధాలుగా మనల్ని రక్షిస్తుంది అని తెలియజేస్తూ ఓం మంగళం మహత్.